లక్ష్మణరావు గారు, గుడ్ మార్నింగ్ అండి ఆశ. గుడ్ మార్నింగ్ లక్ష్మణరావు గారు. ఓకే, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎందుకు విజయ్ కుమార్ గారిని ప్రైవేటీకరణ గురించి అడిగామంటే ఆయన ఫోన్ ఇన్ లో ఉన్నారు కాబట్టి, మిగిలిన టాపిక్ కి ఆయనకి సమయం అనేది కూటమిలో ఇద్దరు సమాధానం చెప్పారు కాబట్టి, జనసేన నుంచి ఆనాడు స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఆయన ఫస్ట్ ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. డిబేట్ ఫాలో అవుతున్న అందరికీ తెలుసు. గోపి గారిని అడిగాము, వెంకటేశ్వర రెడ్డి గారిని అడిగాము, తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి, ఏపీ వెళ్తున్నటువంటి ప్రగతి పదంలో ముందుకెళ్తున్నటువంటి వాటి గురించి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఎక్కడ తక్కువ చేయలేదు, ఇక్కడ విమర్శించడం కూడా జరగలేదు. ప్రోత్సహిస్తున్నారు, అది రాష్ట్రానికి మంచిదని చెప్పున్నాము. మిగిలిన కూటమి నాయకులు కూడా ఒకవేళ మేమేదైనా తప్పు చేసి వక్రీకరించి విమర్శించి ఇది తప్పు రాష్ట్రానికి రావడం అనేదని చెప్పుంటే కనుక మిగిలిన కూటమి నాయకులు ఇద్దరు కూడా చెప్పొచ్చు. ఒకవేళ విజయ్ గారు చెప్పినటువంటి పాయింట్ మేము కనుక విమర్శిస్తున్నాము, మేము అభినందించట్లేదు, ఏపీ బాగుపడుతుంటే ఈ విధంగా అంటున్నామని చెప్పి ఎక్కడైనా మీకు పాయింట్ ఉంటే మీ వర్షన్ వచ్చినట్టు మీరు చెప్పండి. ఎస్ లక్ష్మణరావు గారు, ఏంటి గత 5 సంవత్సరాల కన్నా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్తుందో చూస్తున్నాము. నిన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి కూడా గత 5 సంవత్సరాల్లో గాడిలో పడలేంది. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కానీ, అమరావతి కానీ, మిగతా పంచాయతీరాజ్కి సంబంధించి కానీ, జల్ జీవన్ మిషన్కి సంబంధించి కానీ ఏ విధంగా కేంద్రం సహకరించుకుంటూ వస్తుందనేది ప్రతి విషయం గురించి నేను మాట్లాడడం జరిగింది. ఏంటి మీ వర్షన్? ఆశా గారు, మీకు ప్యానల్ పెద్దలకి ఐఎన్ఎస్ వీక్షల యాజమాన్య గారు హృదయపూర్వక నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదండి, మోడీ గారు వస్తారు, వరాల జల్లు కురిపిస్తారన్న ఆలోచన విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతారా, ఏం చెప్తారా. ఎందుకంటే తెలంగాణ నుంచి మన నుంచి తెలంగాణ విడిపోయినప్పటి నుంచి కూడా సో మన రాష్ట్రానికి ఉన్నటువంటి బడ్జెట్ పైన, నిధుల పైన, వీటి పైన కూడా మరి గత ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా అప్పుడు 2014-19 నుంచి అదే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాష్ట్రానికి చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమం, డెవలప్మెంట్ అనే విధంగా మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిన ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసుకునొచ్చు. విశ్లేషకులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 వరకు ఎన్ని ప్రాజెక్టులు రాలేదంటే ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, అసలు ఇవి ఏ ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, గతంలో ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అని అసలు ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఉన్న ప్రాజెక్టులు కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రాజెక్టులు ఏమైనా వచ్చినాయా అంటే ఒకటే మేడం, మేము 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టిస్తున్నాం, ఇక రోడ్లకి ఇంకొక దానికి ఒక 10,500 కోట్లు, ఇంకో దానికి ఇంకొక 5,000 కోట్లు, 10,000 కోట్లు ఈ సిట్టని చెప్తూ ఇవంతా కూడా వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కింద వచ్చినాయా, ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసాయా, ఇన్ని ఉద్యోగాల వైపు పరిగెడుతున్నారని. మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటిది ఏది కూడా అది డెవలప్మెంట్ అయ్యింది నేను చూడలే ఎక్కడ కూడా. ఎగ్జాంపుల్ అమరావతి ఆయన ఎప్పుడైతే వచ్చి శంకుస్థాపన చేస్తాడో అక్కడి నుంచి అమరావతికి శని అనుకోండి, దరిద్రం లేదనుకోండి, ఖచ్చితంగా అమరావతి పరిస్థితి మనం చూసాం ఎలా తగలాడింది ఏంటనేది. అలాగే మోడీ గారు వచ్చి ఇప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేస్తారు, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్ అంటే ప్రాథమికంగా ఏం చేయాలి చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయంటే ఆయన ప్రధానండి. అనేక రాష్ట్రాలు అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు. మీ హయాంలో ఉన్నప్పుడు వచ్చున్నారు ఏంటి?